తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమన్నారు? మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేసిన కేటీఆర్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి? రాష్ట్ర రెవెన్యూ విషయంలో రేవంత్ ఇచ్చిన వివరణపై కేటీఆర్ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్లో ఏం చేశారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేసవి నుంచి హీటెక్కిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇక గాసిప్స్ బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. సోషల్ మీడియా వ్యవహారంపై మాట్లాడుతూ కుటుంబాలు మాకు లేవా అని ప్రశ్నించారు. తనకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు మా కుటుంబాలు బాధపడలేదా అని నిలదీశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా అంటూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా తయారైందని, సీఎం రేవంత్ రెడ్డి తానే అప్రూవర్గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని ఆయనే చెప్పుకున్నారని కేటీఆర్ అన్నారు. 71,000 కోట్ల రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నారని చెప్పారు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే విడిపోతే తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోతుందని ఆనాడు సమైక్యాంధ్ర నేతలు అన్న మాటలు నిజమయ్యేవన్నారు. పిచ్చి పనులు చేస్తున్నందునే సీఎంను ప్రజలు తిడుతున్నారని కామెంట్ చేశారు. తొలి ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని కేటీఆర్ అన్నారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రెండూ రేవంత్ రెడ్డికి లేవన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు తెస్తానని చెప్పిన రేవంత్ ఎంత తీసుకువచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ పై కోపంతో రైతులను బాధ పెడుతున్నాడని, రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెబుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని కూడా ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉందని, అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే ఎలా శిక్షిస్తారో రేవంత్ చెప్పాలన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన దగ్గర ఉన్నాయని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరు ఏంటో అన్నీ తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తామంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మీద బీజేపీ నేతలతో రేవంత్ సంబంధాలపైన కేటీఆర్ చేసిన కామెంట్స్ ఎంతటి రచ్చకు దారి తీయనున్నాయో చూడాలి.